Hello students, this is Reddy Radha from APSWRSJC Girls School, Madanapalli, Chittoor district. సో మనం లాస్ట్ 3 వీక్ సెషన్స్లో ఎంఎస్ వర్డ్ గురించి నేర్చుకున్నాం. అది ఇన్సర్షన్ ట్యాబ్ గురించి, తర్వాత మెయిల్ మెర్జ్ గురించి, దాని తర్వాత పేజ్ సెటప్ గురించి నేర్చుకున్నాం, లైక్ పేజ్ లేఅవుట్. సో ఈ 3 టాపిక్స్ ట్యాబ్స్ గురించి మనం నేర్చుకున్నాము. సో ఈ వీక్లో ఈ సెషన్లో మనము ఆ 3 టాపిక్స్ను మనం ఏం నేర్చుకున్నాము, లైక్ అసెస్మెంట్ లాగా, అంటే క్వశ్చన్స్ ఏం నేర్చుకున్నాము క్వశ్చన్స్ రూమ్లో చూద్దాం. చూడండి, సో నార్మల్గా మనకు తెలుసు ఫస్ట్ ఏంటంటే అనదర్ నేమ్ ఫర్ ద క్రజర్ ఈజ్. సో మనకి పాయింటర్ ఉంటుంది కదా, పాయింటర్ అంటాము, మనం క్రజర్ అంటాము. ఆ మౌస్ పాయింటర్ ఉంటుంది కదా, అది అనదర్ నేమ్ ఏంటి అంటే మనకి ఇన్సర్షన్ పాయింట్. ఇది జస్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లాగా. సో మనకు తెలుసుకొని ఇన్సర్షన్ పాయింట్ అంటాం. మనం క్రజర్ని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టు అంటుంటాం కదా, అది. సో ఆఫ్టర్ దట్ హౌ మెనీ మార్జిన్స్ ఆర్ ఆన్ పేజ్. సో మనం మార్జిన్ చూసాం, అది పేజ్ లేఅవుట్లో చూసాము, మార్జిన్స్ ఏమైనా ఉంటే. సో దానికి మనకి హౌ మెనీ మార్జిన్స్ ఆర్ ఆన్ పేజ్. పేజ్లో మనకి ఎన్ని మార్జిన్స్ ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. టాపు, బాటము, రైట్, లెఫ్ట్, ఈ 4 ఉంటాయి. తర్వాత విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫాంట్ స్టైల్. సో ఫాంట్ స్టైల్, ఇందులో మనకి ఫాంట్ స్టైల్ కాంది ఏంటి? సో మనము ఫాంట్ అంటే ఫాంట్ అలైన్మెంట్ చేస్తాం, టెక్స్ట్కి మనం అలైన్మెంట్ చేసాము. అలానే పారాగ్రాఫ్ ఇన్సర్ట్లో ఏదైనా తీసుకుంటే వాటి అలైన్మెంట్స్ చేయడానికి పిక్చర్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏదైనా అలైన్మెంట్ చేయాలి అంటే మనము ఇందులో కాంది ఏంటి? బోల్డ్ మనం పెడతాము, ఇటాలిక్స్ అంటే మనము స్టైల్ తీసుకుంటాము, రెగ్యులర్ అంటే మనము నార్మల్ టెక్స్ట్ ఉంటుంది వాటిని తీసుకుంటాము. తర్వాత సబ్స్క్రిప్ట్, నన్ ఆఫ్ దిస్ అన్నాడు. సో మనము బోల్డ్ కరెక్ట్, మనకి ఇటాలిక్స్ వస్తాయి, రెగ్యులర్ వస్తాయి. ఇందులో ఏది కాంది ఏంటి? సూపర్ స్క్రిప్ట్. ఇది మనకి ఫాంట్ స్టైల్ అనేది కాదు. దాని తర్వాత సో క్లిప్ ఆర్ట్ ఈజ్ ఏ లైబ్రరీ దట్ ప్రొవైడ్స్ నెంబర్ ఆఫ్ పిక్చర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టెప్ టు ఓపెన్ క్లిప్ ఆర్ట్. సో మనం చూసాము ఇన్సర్ట్ ట్యాబ్లో, మనం చూసాం ఫస్ట్ వీక్లో ఫస్ట్ సెషన్లో నేర్చుకున్నాం ఈ పాయింట్. క్లిప్ ఆర్ట్ అనేది ఇన్సర్ట్ ట్యాబ్లో మనకు వస్తుంది. సో ఇప్పుడు ఏమన్నారంటే ఇక్కడ క్లిప్ ఆర్ట్ ఈజ్ ఏ లైబ్రరీ దట్ ప్రొవైడ్స్ నెంబర్ ఆఫ్ పిక్చర్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ స్టెప్ టు ఓపెన్ క్లిప్ ఆర్ట్. క్లిప్ ఆర్ట్ని ఓపెన్ చేయడానికి మనకి ఇందులో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటున్నాడు? ఏదండి? ఇన్సర్ట్లోకి వెళ్ళి మనము క్లిప్ ఆర్ట్లోకి వెళ్తామా, లేకపోతే ఇన్సర్ట్లో పిక్చర్లోకి వెళ్ళి క్లిప్ ఆర్ట్లోకి వెళ్తామా, టూల్స్లోకి వెళ్ళి పిక్చర్కి క్లిప్ ఆర్ట్కి వెళ్తామా, లేకుంటే టూల్స్ టు క్లిప్ ఆర్ట్ వెళ్తామా? సో మనకి ఇన్సర్ట్లోకి వెళ్ళగానే మనకి క్లిప్ ఆర్ట్ అనేది ఉంది. ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, టైమ్స్ న్యూ రోమన్, కోమిక్ సాన్స్ అండ్ క్యాలిబరీ ఆర్ కాల్డ్. వీటన్నిటిని ఏమంటారు మనం? వేరియేషన్స్ అంటారా, ఫాంట్స్ అంటారా, ఫాంట్ సైజెస్ అంటారా? ఫాంట్స్ అంటారు. ఫాంట్ అంటే మనము హ్యాండ్ రైటింగ్ ఏది తీసుకోవాలని ఉంటుంది కదా, అది. ఫాంట్ సైజ్ అంటే నెంబర్ పెట్టుకునేది. ఇప్పుడు యూ ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్ అండ్ ఇట్ ఈస్ టూ బిగ్ టు రీసైజ్ ఇట్ యూ వర్డ్. సో ఇప్పుడు ఇన్సర్ట్ క్లిప్ ఆర్ట్లో మనము ఒక క్లిప్ ఆర్ట్ని ఇన్సర్ట్ చేస్తే అది మనకి టూ బిగ్గా ఉంది. ఇప్పుడు మనం దాన్ని రీసైజ్ చేయాలి. దానికి మనం ఏం తీసుకుంటామంటే క్లిక్ ఆన్ ద క్లిప్ ఆర్ట్ టు షో ద హ్యాండిల్స్ అండ్ డ్రాగ్ హ్యాండిల్ టు రీసైజ్ ఇట్. ఇది చేస్తాం, అంతేగాని చేంజ్ ఇట్ ద సేమ్ వే యూ చేంజ్ ద ఫాంట్ సైజ్, క్లిక్ ద ఇన్సర్ట్ ట్యాబ్ అండ్ చూస్ ద రీసైజ్, ఇవేం చేయం మనం. క్లిక్ ఆన్ ద క్లిప్ ఆర్ట్ని చూసి అందులో హ్యాండిల్స్, తర్వాత డ్రాగ్ హ్యాండిల్స్ టు రీసైజ్ ఇట్ అనే దానికి వెళ్తాం. ఏంటి రీసైజ్? మనం క్లిప్ ఆర్ట్లో సైజుని ఎక్కువ బిగ్ ఉంటే ఆ సైజ్ని మనం తీసుకోవాలని, తగ్గించాలి అంటే, రీసైజ్ చేయాలన్నా మనము డ్రాగ్ అనేదాన్ని చేసుకుంటాం. సారీ. నెక్స్ట్, వాట్ ఈస్ ఇల్లస్ట్రేషన్ ఇన్ ఎంఎస్ వర్డ్? ప్రిపేర్ డాక్యుమెంట్ విత్ ఇన్సర్టింగ్ ఫాలోయింగ్. సో చూడండి, మనం ఫాలోయింగ్ ఈ ఇల్లస్ట్రేషన్స్ అంటే మనకి ఇన్సర్ట్ ట్యాబ్లో వచ్చాయి. ఇన్సర్ట్ ట్యాబ్లో సో వాట్ ఈజ్ ఇల్లస్ట్రేషన్ ఎంఎస్ వర్డ్? ప్రిపేర్ డాక్యుమెంట్ విత్ ఇన్సర్టింగ్ ఫాలోయింగ్ పిక్చర్స్, ఆన్లైన్ పిక్చర్స్, షేప్స్. సో ఇవన్నీ యూస్ చేసి మనము ఇల్లస్ట్రేషన్స్ అంటేనే మనము పిక్చర్స్ ఇవన్నీ చేయడానికి. ఇన్ పేజ్ ప్రివ్యూ మోడ్. So in page preview mode, you can see all the pages of your document. You can only see the page you are currently working.
You can only see pages that you do not contain graphics. You can only see the title page of your document. సో మనం పేజ్ ప్రివ్యూలో ఏం చూస్తాము? ప్రివ్యూ మోడ్లో యూ కెన్ సీ ఆల్ ద పేజెస్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్. పేజ్ ప్రివ్యూలో మొత్తం చూస్తామా, లేకుంటే యూ కెన్ ఓన్లీ సీ ద పేజ్ యూ ఆర్ కరెంట్లీ వర్కింగా, యూ కెన్ ఓన్లీ సీ పేజ్ దట్ డూ నాట్ కంటైన్ గ్రాఫిక్సా, యూ కెన్ ఓన్లీ సీ ద టైటిల్ పేజ్ ఆఫ్ యువర్ డాక్యుమెంటా? ఓన్లీ సీ ద పేజ్ ఆర్ కరెంట్లీ వర్కింగ్. ఏదైతే మనం కరెంట్లీ వర్క్ చేస్తామో ఆ పేజ్ అనేది మనకి పేజ్ ప్రివ్యూలో చూపిస్తుంది. ఏ డాక్యుమెంట్ ఇన్ పోర్ట్రైట్ ప్రింట్స్. సో పోర్ట్రైట్ అంటే పేజ్ లేఅవుట్లో మనం చూసాము. పేజ్ లేఅవుట్లో మనకి 2 ఉన్నాయి. పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ అని చూసాము. అంటే మనం పేజ్ని అంటే వర్టికల్గా హారిజెంటల్గా తీసుకోవాలని. సో ఈ మనకు పోర్ట్రైట్ ప్రింట్స్ ఏం చేస్తుంది? లెస్ క్యారెక్టర్స్ పర్ లైన్ దెన్ ది సేమ్ డాక్యుమెంట్ ఇన్ ల్యాండ్స్కేప్. లెస్ క్యారెక్టర్స్ పర్ లైన్ చేసి మనకి ల్యాండ్స్కేప్లో అది పోర్ట్రైట్ ప్రింట్స్ అనేది చూపిస్తుంది. యూ వుడ్ యూస్ దిస్ కీ టు బుల్లెట్ ద ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. చూడండి మనకు అక్కడ పైన కనిపిస్తున్నాయి కదా గీతలుగా, ఆ బుల్లెట్స్ మనము బుల్లెట్లో యూస్ చేస్తాము అంటున్నాడు. సో అది రాంగ్. బుల్లెట్లు అనేవి మనకి రౌండ్గా ఉంటాయి. పాయింట్స్ వైజ్ ఏదైనా మెన్షన్ చేయాలంటే మనకు అది అనిపిస్తుంది. సో అది ఫాల్స్ అనమాట. నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ నాట్ ఎ ట్యాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010. సో చూడండి ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్లో 10లో ఇందులో మనకి ట్యాబ్ కానిది ఏంటి? ఫైల్ అనేది ట్యాబు, ఇన్సర్ట్ మనకు ఒక ట్యాబు, హోము ట్యాబు. ఆ డిజైన్ అనేది ఫైల్ అనేది మనకి ట్యాబ్ కాదు. ఫైలు, ఇన్సర్ట్, డిజైన్, హోమ్. దీంట్లో ట్యాబ్ కాని ఏంటి? ఫైల్. హోమ్ ఉంటుంది, హోమ్లో ఫైల్ వస్తుంది మనకి, తర్వాత ఇన్సర్ట్ ఉంటుంది, డిజైన్ ట్యాబు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, విచ్ వన్ ఈజ్ నాట్ ఎ ట్యాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ 10. 2 టైమ్స్ వచ్చింది కదా ఈ క్వశ్చన్. ఓకే, ఇది బాగా చూడండి. విచ్ వన్ ఈజ్ నాట్ ఎ ట్యాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010. సో మనకి ఇన్సర్ట్ అనేది ఒక ట్యాబ్, హోమ్ ట్యాబ్, తర్వాత డిజైన్ అనేది ట్యాబ్, ఫైల్ కాదు. యూ కెన్ క్విక్లీ అడ్రస్ కాపీ ఆఫ్ ద సేమ్ డాక్యుమెంట్ టు మల్టిపుల్ పీపుల్ బై మెర్జింగ్ ద డాక్యుమెంట్ విత్ ఏ మెయిలింగ్ లిస్ట్. కరెక్టే కదండి, మనము మెయిల్ మెర్జ్లో చూసాం ఈ పాయింట్. మనకి యూ కెన్ క్విక్లీ అడ్రస్ కాపీస్ ఆఫ్ ద సేమ్ డాక్యుమెంట్ టు మల్టిపుల్ పీపుల్ బై మెర్జింగ్ ద డాక్యుమెంట్. మనము ఎక్కువ సేమ్ డాక్యుమెంట్ని ఎక్కువ మందికి పంపించాలంటే మనం బై మెర్జింగ్ ద్వారా డాక్యుమెంట్ని మెయిలింగ్ లిస్ట్లో పెట్టచ్చు. మెయిల్ మెర్జ్లో చూసాం ఈ టాపిక్. ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్, విచ్ టాబ్ ఇన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010 వుడ్ యూ సెలెక్ట్ టు ఇన్సర్ట్ ఎ షేప్ ఇన్ టు డాక్యుమెంట్? చూడండి, టు మైక్రోసాఫ్ట్ వర్డ్ 2010లో వుడ్ యూ సెలెక్ట్ టు ఇన్సర్ట్ ఎ షేప్ ఇంటూ డాక్యుమెంట్. ఇన్సర్ట్ ఎ షేప్ ఇంటూ డాక్యుమెంట్లో మనం దేంట్లోకి వెళ్తాము అన్నట్టు, ఏ ట్యాబ్ని యూస్ చేస్తామండి షేప్ని ఇన్సర్ట్ చేయాలంటే? ఇన్సర్ట్ ట్యాబ్లే కదా. సో మనము ఇన్సర్షన్ అనే టాపిక్లో మనము చూసాం. దాని తర్వాత, ఏ మెయిల్ మెర్జ్ లిస్ట్ కెన్ కంటైన్ మల్టిపుల్ అడ్రసెస్ బట్ నాట్ మల్టిపుల్ రికార్డ్స్. అంతే కదండి. చూడండి, ఏ మెయిల్ మెర్జ్ లిస్ట్ కెన్ కంటైన్ మల్టిపుల్ అడ్రసెస్ ఉంటుంది, బట్ నాట్ మల్టిపుల్ రికార్డ్స్. అవునా? తప్పంటున్నాడు. ఎందుకు? మనకి మల్టిపుల్ అడ్రసెస్ అక్కడ ఉంటాయి, మల్టిపుల్ రికార్డ్స్ ఉంటాయి. మనం ఏవైతే పంపించి ఉంటామో అవన్నీ రికార్డ్స్ అక్కడే ఉంటాయి. అది ట్రూ కాదు. మల్టిపుల్ అడ్రసెస్ ఉండవు అంటున్నాడు. ఇది ఫాల్స్. ఎందుకంటే మనకి ఉంటాయి అక్కడ రికార్డ్స్ అనేవి ఉంటాయి, కాబట్టి ఇది ఫాల్స్. డ్యూరింగ్ ఏ మెయిల్ మెర్జ్ వాట్ ఐటమ్స్ ఆర్ మెర్జ్డ్? సో మెయిల్ మెర్జ్ చేసినప్పుడు మనకి ఏ ఐటమ్స్ అనేవి మెర్జ్ అయి ఉంటాయి? an email message and mailing list, లేకపోతే an email message and word document, a word document and mailing list, వెబ్ పేజ్ అండ్ మెయిలింగ్ లిస్ట్. చూడండి, డ్యూరింగ్ మెయిల్ మెర్జ్ చేస్తున్నప్పుడు ఏ ఐటమ్స్ అన్నీ మనకి మెర్జ్ అయి ఉంటాయి? మెయిల్ మెసేజ్, ఈమెయిల్ మెసేజ్ అండ్ వర్డ్ డాక్యుమెంటా, లేకపోతే మెయిలింగ్ లిస్టా, లేకపోతే వర్డ్ డాక్యుమెంట్ అండ్ మెయిలింగ్ లిస్టా, వెబ్ పేజెస్ మెయిలింగ్ లిస్టా? ఏవి మనకి మెర్జ్ అయి ఉంటాయి? మెయిల్ మెర్జ్ చేస్తున్నప్పుడు మనకి ఏ ఐటమ్స్ అనేవి మెర్జ్ అయి ఉంటాయంటే వర్డ్ డాక్యుమెంట్ అండ్ మెయిలింగ్ లిస్ట్. సో వర్డ్ డాక్యుమెంట్ అండ్ మెయిలింగ్ లిస్ట్ అనేవి మనకి మెర్జ్ అయి ఉంటాయి. చూడండి, మనము లాస్ట్ 3 చూపించిన దాంట్లో ఇవన్నీ మనకి కవర్ అయినాయి. ఏవి? ఇన్సర్ట్ ట్యాబ్లో క్వశ్చన్స్ వచ్చాయి, దాని తర్వాత మెయిలింగ్లో మనకి చాలా క్వశ్చన్స్ వచ్చాయి, మనం నేర్చుకున్నాం. ఆఫ్టర్ దట్ లాస్ట్ పేజ్ లేఅవుట్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ వీక్ 4లో
మనం ఈ అసెస్మెంట్ అనేది చూసాం. ఎంఎస్ వర్డ్ పైన ఏ ట్యాబ్స్, మనం 3 ట్యాబ్స్ గురించి మనం డిస్కస్ చేసాము. ఇన్సర్షన్ ట్యాబ్, మెయిల్ మెర్జ్ ట్యాబ్, మెయిలింగ్ ట్యాబ్, ఆఫ్టర్ దట్ పేజ్ లేఅవుట్ ట్యాబ్. ఈ 3 ట్యాబ్స్ మనము డిస్కస్ చేసాము. 3 ట్యాబ్స్ గురించి ఇప్పుడు అసెస్మెంట్లో క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసాం. సో ఇది ఈ వీక్ క్లాస్.